మార్కో మార్కో అని కొత్త మలయాళ సినిమా, మలయాళ పాన్ ఇండియా సినిమా. ఉన్ని ముకుందన్ హీరో. ఉన్ని ముకుందన్ ఎవరంటే మనకు రీసెంట్గా మాలికాపురం అనే సినిమాలో చూసాము. అతను బాగా హిట్ అయింది తెలుగులో కూడా. అతను హీరోగా పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అయింది. చాలామందికి తెలియదు ఈ సినిమా వచ్చినట్టు. బట్ కేరళలో మాత్రం అద్భుతంగా కలెక్ట్ చేస్తుంది. మొదటి రోజు 5 కోట్లు కేరళలో వచ్చాయి, ఓవర్సీస్ నుంచి 5 కోట్లు మలయాళ మార్కెట్ నుంచి. రెండో రోజు శనివారం కూడా మరో 5 కోట్లు వచ్చాయి, ఓవర్సీస్ మార్కెట్ నుంచి మరో 5 కోట్లు. మూడో రోజు ఆదివారం కూడా అదేవిధంగా కేరళలో 5 కోట్లు వచ్చాయి, ఓవర్సీస్ నుంచి మరో 5 కోట్లు. అలా 3 రోజుల్లో కేరళలో 15 కోట్లు, ఓవర్సీస్ మలయాళం మార్కెట్ నుంచి 15 కోట్లు, 30 కోట్లు ఈ సినిమాకు వచ్చాయి ఒక్క మలయాళం వర్షన్కే. ఇక మనకు వచ్చేసి మిగతా భాషలు తెలుగు, హిందీ ఇవన్నీ కలుపుకుంటే 1 కోటి గ్రాస్ వచ్చింది 3 రోజులు. ఎవరు మిగతా భాషలు ఎవరు చూడట్లేదు, కానీ కేరళలో మాత్రం బాగా చూశారు, బాగా హిట్ చేసుకున్నారు. 30 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది ఈ సినిమాకు. ఇక ఈ సినిమాకి బడ్జెట్ వచ్చేసి బడ్జెట్ తెలీదు, 30 కోట్ల బడ్జెట్లో తీశారు ఈ సినిమాను. మరి ఎంత కమ్మారు తెలియదు కానీ, బట్ 30 కోట్లకి బడ్జెట్ కానీ 30 కోట్ల గ్రాస్ వచ్చింది. సో నాకు తెలిసి 50 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి ఈ వీక్, క్రిస్మస్ వీక్ కదా. నేను కూడా సినిమా చూశాను, ఈరోజు చూశాను సినిమాని, హిందీలో చూశాను నేను. అంటే ఫుల్ యాక్షన్ ఫిల్మ్. అది రివ్యూలో చెప్తాను. నాకైతే పెద్దగా నచ్చలేదు కానీ, బట్ యాక్షన్ పార్ట్ బాగుంది. బట్ కేరళలో బాగా చూస్తున్నారు ఈ సినిమాని. సో ఖచ్చితంగా హిట్ అయిపోతుంది. సో అది మన ఉన్ని ముకుందన్ కొత్త మలయాళ పాన్ ఇండియా సినిమా మార్కో. రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 31 కోట్ల గ్రాసు. సినిమా బడ్జెట్ వచ్చి 30 కోట్లు. ఓకే, బాయ్.